దేవుని యొక్క వాక్యమును మనం కొన్ని నిమిషాలు మనం ధ్యానిద్దాం. దేవుని యొక్క వాక్యం మనం కొన్ని నిమిషాలు మనం ధ్యానిద్దాం. వాక్యానికి వెళ్ళబోయే ముందు దేవుడు ఈ సంవత్సరం ఆది నుండి అంతవరకు దేవుడు ఏ విధంగా మిమ్మల్ని చూసి ఉన్నాడో అంటే కనుక కరుణించి ఉన్నాడో, దేవుడు ఏ విధంగా మీ పట్ల, మీ కుటుంబం పట్ల, మీ జీవితంలో చేసిన మేలులను సాక్షి రూపంలో ప్రతి ఒక్కరు త్వరితమున ఒక్కొక్కరు వచ్చి తెలియచేయవలసిందిగా నా యొక్క మనవి. దేవుని నామానికి వందనాలండి, దైవజనులకు వందనాలు, కూడి వచ్చిన మీ అందరికి కూడా వందనాలు. మరి 2025 సంవత్సరం చివరి క్షణాల్లో మనం ఉన్నాము. దేవుడు మరి గత లాస్ట్ ఇయర్ మరి మేము వెళ్ళడం జరిగింది, 2024లో వెళ్ళాము. మరి దేవుని మహాకృపను బట్టి మళ్ళా సంవత్సరంలో గడిచింది, అక్కడ మళ్ళా తిరిగి రావడానికి దేవుడు సహాయం చేశాడు. మరి ఈ సంవత్సరం అంతట్లో కూడా మరి పిల్లల విషయంలో ఏంటి, నా విషయంలో దేవుడు ఎంతగానో, ఎంత బలహీనత అయినప్పటికీ దేవుడు మరి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచాడు. మరి నేనైతే మరి నెల్లూరులో ఉన్నప్పుడు నేను చాలా పీరియడ్స్ లో నేను ఇర్రెగ్యులర్ అయిపోయి, ఓవర్ బ్లీడింగ్ అయి నేను చాలా కూడా నీరసం అయిపోయినప్పటికీ, నేను పిల్లలు తప్ప నా దగ్గర ఇంకెవరూ లేకపోయినా దేవుడు మరి నన్ను ఎంతగానో మరి ఆయన శక్తినిచ్చి నడిపించాడు. మరి మేమున్న ప్రాంతం నుంచి నెల్లూరు వెళ్ళడానికి ఎలా లేదన్నా అరగంట పైనే పట్టేది. మరి అక్కడ వెహికల్స్ సరిగ్గా ఉండవు, బస్సులో వెళ్ళి వచ్చినప్పటికీ నేను ఒక్కదాన్నే ట్రావెల్ చేసేదాన్ని, హాస్పిటల్కి వెళ్ళి రావడం కానీ. మరి అక్కడ ఉన్నప్పుడు మైటికి కూడా అసలు అక్కడ వాతావరణం పడవలేదు. ఆ టాన్సిల్స్ సర్జరీ కానీ, మరి తర్వాత తనకి ఎడినాయిడ్స్ కానీ, ప్రతి దాంట్లో దేవుడు ఎంత బలహీనమైనప్పటికీ పిల్లలతో ఇబ్బంది పడుతున్నా సరే దేవుడు మరి వాళ్ళని తీసుకోలేదండి. నేను చాలా భయపడ్డాను, మా బిట్టు విషయంలో కానీ, మైటీ విషయంలో కానీ. మైటీ అయితే అసలు అక్కడ ఒక రోజు కూడా బాగున్న పరిస్థితి లేదు, ఎప్పుడు ఏదో ఒక బలహీనతతోనే ఉండేవాడు. ఈ చెవులు వాచిపోయేవి, ఇదంతా కూడా వాచిపోయి, మెడంతా వాచిపోయి ఇంత లావుగా ఉన్నట్టుగా ఉండేవాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఈ వాతావరణాన్ని బట్టి మరి మైటీ ఆరోగ్యంగా ఉన్నాడు, అందరికి దేవునికి వందనాలు. మరి అలాగే బిట్టు విషయంలో అక్కడైతే వాడికైతే ఏ బలహీనత రాలేదు, అక్కడ అంతా కూడా డస్ట్ ఏరియా అయినప్పటికీ మరి వచ్చిన తర్వాత వాడికి చాలా జలుబు, దగ్గు అసలు తగ్గలేదండి. మరి లాస్ట్ మంత్ నేను హాస్పిటల్ చుట్టూ తిరిగాను వాడి కోసం. మరి ఒక్కటే నిజంగా దైవజనులు ప్రార్థన చేశారు. మరి నేను వాడికి మామూలుగా చిల్డ్రన్ హాస్పిటల్ తీసుకెళ్తే తగ్గలేదు, మరి వాడిని మళ్ళా చెస్ట్ హాస్పిటల్ తీసుకెళ్లాను. ఆయన ఏమో ఆస్మాలా ఉందమ్మా అన్నారు, జాగ్రత్తగా ఉండాలి, ఈ వింటర్ అంతా కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని అన్నారు. మరి అంకుల్కి చెప్పడం జరిగింది, ఆంటీకి, మరి అందరూ కుటుంబం అంతా మరి వాడి విషయంలో ప్రార్థన చేశారండి. మరి ఇప్పుడు ప్రార్థనకి కానీ, క్రిస్మస్ ప్రేయర్కి కానీ, మరి చల్లని చీకట్లో ఇప్పుడు సాయంత్రం పూట తిప్పినా కూడా వాడికి దగ్గరన్నది రావట్లేదండి, దేవునికి వందనాలు. మరి బిడ్డ అస్తమాట అడిగేవాడు లాస్ట్ మంత్ నేను తీసుకెళ్ళిన తర్వాత, నువ్వు హాస్పిటల్ తీసుకెళ్ళట్లేదు, నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు, తగ్గకపోతే మళ్ళీ డాక్టర్ గారు తీసుకురమ్మన్నారు కదా అని అస్తమాట అడిగేవాడు. ఈ మధ్య అడగట్లేదు. మరి నేను ఒకటే అనుకున్నాను, వాడికి ఏంటంటే మెడిసిన్ వాడితే వామిటింగ్స్ అయితే వేసుకున్న వెంటనే వామ్ చేసేసుకునేవాడు. అవేమో పెద్దవాళ్ళకి రాసినటువంటి మెడిసిన్ వాడికి రాసేసారు, మొత్తం అంతా కూడా ఏంటంటే వాడికి పడట్లేదు ఆ టాబ్లెట్లు. మరి హోమియో వాడిద్దాం అనుకుని అలా నేనే నిర్లక్ష్యం చేసేసానండి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళా వాళ్ళ డాడీకి మళ్ళా యాక్సిడెంట్ అవ్వడం, మరి ఆ కాలు విషయంలో కూడా మేము చాలా బాధపడ్డాను. ఆయన ఏమో కట్టు వేయించుకోలేదు, అలాగే సిమెంట్ కట్టు లేదు, ఏ కట్టు వేయించుకోలేదు. చూస్తే ఇప్పటికి 3 నెలలు పూర్తయిపోయి 3వ నెల కూడా జరుగుతుందండి. మరి ఒక 20 రోజుల క్రితం వెళ్ళినప్పుడైతే లోపల సరిగ్గా అతుక్కోలేదు అని అన్నారంట, వంకరగా అతుక్కుంటుందని చెప్పారు. ఆ విషయంలో కూడా నేను చాలా భయపడ్డాను.
మరి దైవ సేవకులకి చెప్పడం జరిగింది. ఈ రోజు ఆయన హాస్పిటల్కి వెళ్ళారు, మళ్ళా ఎక్స్రే తీయించుకున్నారు, అది కరెక్ట్ గానే అతుక్కుంటుందంటండి. దేవునికి వందనాలు. ఆయన అయితే నేను అప్పుడే చెప్పలేను, నీకు నేను రాసి ఇవ్వలేను, కరెక్ట్ గానే ఉందని నేను రాసి ఇవ్వలేనని ఆయన సీరియస్ గా చెప్పారంట ఫిజియోథెరపిస్ట్, అలాగే ఆర్థో ఫిజిషియన్. అయినప్పటికీ దేవుని గొప్ప కృపను బట్టి మరి ఇప్పుడు నేను ఈ రోజు ఎక్స్రేకి వెళ్ళారు, కానీ నేను ఏదో అనుకుంటానే ఉన్నాను మనసులో, ఎలా ఉంటుందో ఏంటో, అది మళ్ళా సరిగ్గా అతుక్కోకపోతే ఈయనేమో ఎక్కి దిగాలు, ఆ ఇంజిన్లు అవి కూడా మరి ఎత్తుగా ఉంటది, ఈ స్టార్టింగ్ ఇంజిన్ ఎక్కేటప్పుడు ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను నేను. మరి ఆ ఎక్స్రే విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేశాడు, సరిగ్గానే అతుక్కుంటుంది. నొప్పి అయితే మాత్రం 2 years ఖచ్చితంగా ఉంటదంటండి. నడిచేటప్పుడు నొప్పి ఉండకుండా అయితే మాందు, అలా నొప్పి వస్తూనే ఉంటది. నొప్పి వస్తుందని అడ్డం మానకూడదు. అదైతే 2 years వరకు లోపల సెట్ అవడానికి టైం పడుతుంది, కానీ ఆ ఎముక అయితే మాత్రం ఎలా అతుక్కోవాలో అలా అతుక్కుంటుంది అన్నారండి. దేవునికి వందనాలు. ఆయన అయితే ఎటువంటి ఆ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు ఆయన తీసుకోలేదు, ఒక కరెక్ట్ అయిన విధానంలో మెడిసిన్ కూడా వాడలేదండి. అయినప్పటికీ మరి దేవుని కృపను బట్టే అది సరైందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మొన్నటి వరకు సరిగ్గా అడుగు కూడా వంకరగా వేసి నడిచేవాళ్ళు, ఈ రోజు మరి ఒక 2 రోజుల నుంచి తిన్నంగా వేసి నడవడం అలవాటు చేసుకున్నారు. మరి ఆయన విషయంలో ఇంకా ప్రార్థన చేయండి. ఆయన ఇంకా రక్షణ చేసుకోలేదు. మరి దేవుని ఈ సంవత్సరమైన దేవుడు మరి ఆయన్ని పట్టుకోవాలని నేను ఆశపడుతున్నాను. అలాగే మరి అక్కడ మరి కాతేరులో మేము ఉండడానికి దేవుడు కృపా సహాయం అనుగ్రహించాడు. మరి మేము అక్కడ ఇల్లు కట్టుకోవాల్సింది, మరి ఆ విషయంలో కూడా మీ ప్రార్థనలో పెట్టండి. మరి దేవుడు ఆయన చిత్తం ఏమైనదో అలాగే మమ్మల్ని నడిపించేలాగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మేము ట్రాన్స్ఫర్ రావడానికి 2025 సంవత్సరంలో దేవుడు సహాయం చేశాడు. ఇంత అనారోగ్య పరిస్థితుల మధ్యన మమ్మల్ని ఎటువంటి మరి ప్రమాదానికి అప్పగించకుండా దేవుడి సంవత్సరం అంతా మమ్మల్ని కాచి ఇప్పుడు ఇంకో ఈ మందిరంలోకి రావడానికి కూడా దేవుడు ఉచితమైన కృపే. నేను వస్తానని అనుకోలేదండి, ఉదయాన్నే వద్దాం అనుకున్నాను. మళ్ళా ఆయన ఏమనుకున్నారో తెలీదు, 3 కలిసి వెళ్ళిపోండి అన్నారు. మరి దేవుడు మందిరాన్ని రావడానికి కూడా ఆయన ఉచితమైన కృపే. నేను సాక్ష్యం చెప్పుకోవాలనుకున్నాను. ఇప్పుడు అక్కడ ఎక్కడున్నా మామూలుగా ప్రార్థనకైతే వెళ్తాను, కానీ సాక్ష్యాన్ని అయితే నేను చెప్పుకోలేను. మరి మన మందిరంలో రావాలి, సాక్ష్యం చెప్పుకోవాలని నేను ఆశపడ్డాను. ఈ సంవత్సరం అంతా ఎన్నో బాధలు వచ్చిన దేవుడు దేంట్లోనూ నన్ను కృంగిపోని ఇవ్వలేదు. కేవలం మరి దైవజనుల ప్రార్థన, మరి మనం ఎలా ఉన్నప్పటికీ, మన స్థితి ఎలా ఉన్నప్పటికీ వారు చేసే ప్రార్థన ఎప్పుడు కూడా మనకు ఒక కాపుదలగా ఉంటుందండి. మరి నా కుటుంబం పట్ల మరి దైవ సేవకులు ఎంతగానో ప్రయాసపడి చేసిన ప్రార్థనకి ఆయనకి నిండా వందనాలు చెల్లించుకుంటున్నానండి. అలాగే దేవునికి కూడా లెక్కలేని స్థుతులు చెల్లించుకుంటున్నాను. మరి దేవుడు ఇచ్చిన సాక్ష్యం దీవించును గాక. ఆమేన్. దేవునికి వందనములు. నాకు సంబంధించిన దైవజనులకు నా వందనాలు. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా వందనాలు. సాక్ష్యం ఏంటి అంటే, ఇష్మి ఈ గత సంవత్సరం అంతా ఆయన రెక్కల కింద భద్రపరిచి ఇటు రీతిగా సజీవ లెక్కలో ఉంచిన దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ముఖ్యంగా మా కుటుంబము, మమ్మీని కానీ డాడీని, హర్షాన్ని, అక్కని, నన్ను కూడా దేవుడు ఆయన రెక్కల కింద భద్రపరిచి ఇటు రీతిగా ఆయన మందిరంలో ఉండడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. మా యొక్క కుటుంబంలో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు ఎన్నో కార్యాలు జరిగిస్తూనే ఉన్నారు. అందుని బట్టి వందనాలు. అనుదినం మా కొరకు ప్రార్థన చేస్తున్న దైవజనులకు కూడా వందనాలు చెల్లించుకుంటున్నానండి. ముఖ్యంగా డాడీ విషయం అయితే అసలు కాలు విషయంలో అయితే అసలు ఎంతో శోధన అనుకున్నాము, కానీ నిజంగా దేవుడు ఎంతో దీవెనకరంగా నిజంగా ఆ శ్రమను కూడా ఎంతో సులభంగా దాన్ని దాటడానికి దేవుడు కృపనిచ్చారు. ఈ సంవత్సరంలోనే కాలు మళ్ళీ ఆపరేషన్ చేయడానికి దేవుడు కృపనిచ్చి నిజంగా అసలు ఎంతో క్రిటికల్ గా అవుతుంది అనుకున్న సిచ్యువేషన్ లో కూడా అసలు ఎలాంటి ఖర్చు లేకుండా దేవుడు ఆ హాస్పిటల్ నుండి బయటికి రావడానికి దేవుడు కృపనిచ్చారు. ఇప్పుడు నార్మల్ గా అసలు ఏమీ జరగలేదు, యాక్సిడెంటే జరగలేదు అన్నట్టుగా ఇంతకు ముందు కన్నా మంచిగా నడుస్తున్నారు. ఆయనకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అదే అమ్మ విషయం అయితే అసలు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, సయాటిక్ అని చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. అయినప్పటికీ ప్రార్థన మాత్రం మానదు. నిజంగా దేవుని కృపలో అటు రీతిగా నడుస్తున్నందుకు మా ఫ్యామిలీ గురించి అనుదినం ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా నా విషయం అయితే ఈ ఇయర్ లో జాబ్ రావడానికి దేవుడు కృపనిచ్చారు.
అదేవిధంగా ఎంసీఏ కంప్లీట్ చేసుకోవడానికి, నెక్స్ట్ వెంటనే జాబ్ చేయడానికి, కాలేజ్కి వెళ్ళడానికి నిజంగా దారిలో హైవే మీద వెళ్తున్నప్పుడు ఎన్నో యాక్సిడెంట్స్ నేను ఎంసీఏ చదువుతున్నప్పుడే చూశాను. కానీ ఈ కాలేజ్కి వెళ్తున్నప్పుడు కూడా ఇంకా దూరం కదండి రాజానగరం, ఆ వెళ్తున్నప్పుడు కూడా ఎన్నో యాక్సిడెంట్స్ చూశాను. నిజంగా చూసిన వెంటనే కొన్నిసార్లు నిజంగా భయం వేసేది. కానీ దేవుని కృప నిజంగా ఆ యొక్క స్థితి నీకు రాకుండా నేను చేశాను అని చెప్పి దేవుడు నాతో మాట్లాడేవారు. ఎల్లప్పుడూ ఆయన్ని స్తుతించుకోవడానికి బస్సు ఎక్కినా దిగినా కాలేజ్కి వెళ్ళినా వచ్చిన ప్రతి సమయంలో కూడా ఆయనకి ప్రార్థన చేసుకోవడానికి దేవుడు కృపనిచ్చారు. అదేవిధంగా నేను ఉంటున్న డిపార్ట్మెంట్ లోనే ఒక 5 మెంబర్స్ వరకు క్రిస్టియన్స్ ఉన్నారండి. వాళ్ళందరూ నాకన్నా పెద్దవాళ్ళే. వాళ్ళు ఉపవాసాలు ఉంటారు. అసలు నిజంగా ఆ యొక్క సహవాసం వేరు. కూర్చున్నామంటే క్లాస్ అయి కూర్చున్నామంటే దేవుని కృపను బట్టి ఏదో ఒక విషయం దేవుడి గురించి, ప్రవక్తల గురించి అలా మాట్లాడుతూ ఉంటారు. నిజంగా ఆయన సహవాసంలో ఇంకనూ ఎదగడానికి ఏ సమయంలో అయినా ఆయన సహవాసంలో ఉండడానికి దేవుడు కృపణిస్తున్నారు. అందును బట్టి దేవాతి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ హర్ష విషయం గాని నిజంగా ఎంతో ఇంప్రూవ్మెంట్ అయితే మేము చూస్తున్నాము. ఆ బిడ్డ ఎడ్యుకేషన్ విషయంలో గాని కొంచెం యాక్షన్స్ విషయంలో గాని దేవుడు ఇంకనూ ఆ బిడ్డని ఇంకనూ స్వస్థపరిచి ఆయనకు మహిమకరంగా వాడుకుంటారని కోరుకుంటూ, అదేవిధంగా అక్క విషయం అయితే అసలు ఆ బిడ్డ ముంబై నుంచి హైదరాబాద్ రావడానికి దేవుడు ద్వారాలు తెరిచారు. అదేవిధంగా ప్రతి నెల వచ్చి వెళ్ళడానికి కూడా దేవుడు కృపణిస్తున్నారు. అసలు మా యొక్క కుటుంబంలో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎన్నో కార్యాలు జరిగిస్తున్నారు. అందును బట్టి దేవాతి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ నిజమే మా కొరకు అనుదినం అసలు ఎంతో సొంత బిడ్డల్లాగా మా కొరకు ప్రార్థన చేస్తున్న దైవజనులకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ, అనుదినం ప్రార్థన చేస్తున్న మీకు కూడా నా వందనాలు చెల్లించుకుంటూ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగా. సాక్ష్యం ఏంటంటే దేవుడు మరి మా కుటుంబం గారు దేవుడు మరి ఎంతో మేలు చేశాడండి. ఏ చిన్న చిన్న అనారోగ్యాలు వచ్చినా దేవుడు మమ్మల్ని కాపాడుతూనే ఉన్నారు. దైవజనుల ప్రార్థన కూడా మనల్ని కాపాడుతుందండి. సంవత్సరం నుంచి సంవత్సరం వరకు కూడా దేవుడు ఆయన రెక్కల కింద మన అందరినీ కాచి కాపాడినందుకు దేవునికి అలాంటి స్థితులు స్తోత్రాలు చెల్లించున్నామండి. మా గురించి మా కుటుంబం గురించి మీ అనుదిన ప్రార్థన చేస్తున్నందుకు మీకు అందరికీ నిండు వందనాలండి. మరి మా కుటుంబం కోసం ప్రార్థన, ఆరోగ్యం కోసం కూడా ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు జీవించండి. అతను రెక్కల కింద మమ్మల్ని అందరినీ భద్రపరిచాడు. ఎంతో ఆరోగ్యం ఇచ్చాడు. మరి నిన్న నుంచి నాకు గుండెలో నొప్పి కింద వస్తుంది. నీరసంగా ఉంటుంది, ఎందుకో తెలియదు. 2 రోజుల నుంచి అలాగే ముందు తిరుగుతున్నాను. దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. నాకెవరు రాకపోయినా దేవుడు నాకు సన్నిధిలో కాపుదల ఉంది. దాసులు ప్రార్థనలో నాకు వాళ్ళ ప్రార్థనలో నాకు అన్నింటికి ఏ ప్రమాదాలు జరిగినా ఎటు చేసిన ప్రార్థన దేవుడు నన్ను కాపాడుతున్నాడు. ఈ రోజు నాకు నిలబడి ఉన్నానంటే కేవలం నా ప్రార్థన కాదు, దాసులు ప్రార్థన పెట్టిన ప్రార్థనలో నాకు తీయండి. ఎందుకంటే నా ప్రార్థన 2 రోజులు బట్టి కూడా బాగలేదు. ఎలా ఉంటానో ఏంటది రాత్రులు కూడా 6 రోజుల నుంచి నిద్ర కూడా ఉంటాను. నైట్తో వస్తుంది, టైం రాసుకుంటాను. తండ్రి నువ్వే నాకు దిక్కు, నాకు ఇక్కడ ఎవరు లేరు, ప్రేమ నువ్వు తప్ప నాకు రోగులు ఉంటావు తండ్రి అని దేవుడి దగ్గర అలాగే రాత్రి కూడా ఏడుతుంది. నేను 10 గంటలకు అయింది. ఎంత చేసింది నేను ఎవరికి చెప్పలేదు. ప్రార్థన చేసుకున్నాను. దేవుడు పుట్టండి, నన్ను స్వస్థపరచండి. అలాగే నా పెట్టల విషయంలో కూడా నా పెట్టకు ఆరోగ్యం ఇద్దరు పెట్టు ఒక కాపుదల ఉంచమని 4 లక్షలు పొందమని దేవుడి దగ్గర ఎంతో మాట్లాడుతున్నాను. కానీ అతని చేసిన దేవుడు ఎన్నో మేలు చేశాడు. అతనికి ఉద్యోగుల విషయంలో కాలు చెప్పలు తగలబెట్టి మరి ఇప్పటికైనా అతను మారుమూర్తి పొందాలని ఆశపడుతున్నాము. అతను మారితే మాకు చాలు, ఇంకేమి కాదు. నా బిడ్డలు ఆరోగ్యంగా ఉంటే చాలు అని దేవుడి గారు పొరపడుతున్నాను. కానీ రాత్రిలో కూడా చాలా
రాష్ట్రం కూడా నేను చెప్పలేదు, పిల్లలు కూడా చెప్పలేదు. సునిలో అడిగింది, అమ్మ అంత నేర్చుకున్నావు అడిగింది. అమ్మ ఎందుకో నాకు బాగుండలేదు, నేర్చుకున్న అన్ని కూడా చెట్ల మధ్య అడిగాడు. అన్నీ కూడా ఈ అమ్మ అంత నేర్చుకున్నావని అడిగాడు. 2 రోజులు బట్టి బాగుండలేదని అన్నాను. సరే ప్రార్థన చేశాడు అన్నయ్య. పర్వాలేదమ్మా, నువ్వేదో ఆలోచిస్తున్నావు అని అన్నారు. ఆలోచిస్తాడమ్మా, భయం పడుతూ ప్రార్థన పెట్టి ఉంటాను. 2 రోజులు బట్టి నేను ప్రార్థన కూడా చేసుకోలేదు. సన్నిధిలో కూడా చెప్తున్నాను, చేసుకోలే ప్రయోజనం చేస్తూ ఉన్నా. గది పొదుపులో చేసుకున్నాను. తండ్రి, ఈ రోజు నిన్ను తన్నాను కదా, నిన్ను నేర్చుకుంటే వెళ్ళగదా, నీ సన్నిధి నీ పని కూడా నేను చెయ్యాలి కదా అది కొట్టి కలదాకా పెట్టలేదు. అలాగే తండ్రి నా బిడ్డ కూడా చెప్పలేదు. ఇది అది ఆయన ఇచ్చిన సాక్ష్యం దేవునికి మరి పెద్ద బాబుకి అష్టం గారు కూడా వచ్చిన సంఘ బిడ్డలందరికీ నా వందనాలండి. నా సాక్ష్యం ఏంటంటే 2024లో మరి నేను చనిపోతాను అనుకున్నాను. నిజంగా దేవుడు రక్షించాడు. మీకు అందరికీ తెలుసు, మీ ప్రార్థన వలన, దైవజనుల ప్రార్థన వలన నేను బ్రతికాను. తర్వాత 2025లో అడుగు పెడతానని అనుకోలేదు. నేను వచ్చి క్రిస్మస్కి సాక్ష్యం చెప్పాను. జనవరి 1st వచ్చాను. మరి దేవుడు నన్ను ఎంతగానో కాసి మరి ఇంతలా నిలబెట్టాడంటే దేవుని కృప అండి. దైవజనుల ప్రార్థన, సంఘ బిడ్డల ప్రార్థన, అలాగే మా కుటుంబంలో మరి చాలా బలహీనతలు వచ్చాయి. నాకు కూడా చాలా బలహీనత. మీకు అందరికీ తెలిసిన బలహీనత ఏంటో. నిలబడలేకపోయేదాన్ని, కూర్చుని ఉండలేకపోయేదాన్ని. మరి దేవుడు నన్ను ఇలాగ 2025లో నన్ను నిలబెట్టారు, సాక్షి చెప్పుకునేలాగా. అలాగే పిల్లలకు కూడా చిన్న చిన్న జ్వరాలు అయ్యి వచ్చిన దేవుడు మరి కాపాడారు, మా కుటుంబాన్ని కాపాడారు. అలాగే మరి ఇంత ఎలాగన్నానంటే నా దేవుని కృప అయింది. మరి చిన్న సాక్షి దేవుడు జీవించిన కాక. ఆమేన్. స్పష్టంగా నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడమని, మీరే మహిమ పొందుకోనమని యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాను ప్రభువా. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఇట్టి విధముగా దేవుడు ఇక సంవత్సరములో తన పని నిమిత్తమే నన్ను పిలుచుకొని ఏర్పరచుకొని ఈ విధంగా నడిపించుకుంటూ ఉన్నాడు, పిలుచుకుంటూ ఉన్నాడు, వాడుకుంటూ ఉన్నాడు. పలు చోటులో నన్ను వాడుకుంటూ ఉన్నాడు. కాబట్టి నా హృదయపూర్వక దేవునికి వందనాలు చెల్లించుకుంటూ, బలహీనతలు వస్తున్నాను సరే అనుకోవచ్చు, మళ్ళా దేవుడు నిలబెడుతూనే ఉంటున్నాడు. తన పని నిమిత్తమై అలాగన వాడుకుంటూనే ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుని యొక్క వాక్యం కొన్ని నిమిషాలు మనం ధ్యానిద్దాం. కూర్చున్నాడు. మీకు అందరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకొని ఉన్నాను. రోమపత్రిక 12వ అధ్యాయము, రోమపత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. చాలా క్లుప్తంగా కొన్ని విషయములు, కొన్ని మాటలు, దేవుని యొక్క మాటలు తెలియచేయాలని నేను ఆశపడుతున్నాం. కొన్ని నిమిషాలు మనం ధ్యానిద్దాం. చదవండి అమ్మా. చాలండి, చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి అందరూ కూడా మీ యొక్క ఫోన్స్ ని, మీకు ఆ స్మార్ట్ ఫోన్స్ లేదా కీప్యాడ్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం సైలెంట్ లో పెట్టుకోండి ఒకసారి. ఓకేనా? సైలెంట్ లో, లేదా వైబ్రేషన్ మోడ్ అనుకోవచ్చు, లేదా సైలెంట్ లో అనుకోవచ్చు. పెట్టేసుకున్నాం అందరూ కూడా. హల్లెలూయా. గమనించినట్లయితే గనక ఇక సంవత్సరములో మనము ఏ విధముగా, ఏ రకముగా జీవించున్నామో ఎవరో చెప్పవలసిన అవసరం లేదు. అది మనకు తెలుసును కదా, తెలుసును కదా. ప్రతి దాని యందు కూడా మనకి మాత్రమే తెలుసును, ఇతరులకి ఎవరికో తెలియదు. కానీ ఒకరు తెలుసు. ఎవరికండి?
నీ భర్తకా, లేదా నీ యొక్క స్నేహితుడికా, నీ యొక్క అన్నయ్యకా, లేదా నీ యొక్క అక్కకా, నీకు భార్యకా ఎవరు తెలుసును? వారికి కూడా తెలియదు కదండి. మరి ఎవరికి తెలుసును అంటే గనక మన గురించి అతి ఎక్కువగా ఎవరికి తెలుసునంటే గనక నిన్ను కన్న తండ్రి అయిన యేసుక్రీస్తు వారికి తెలుసును కదండి. హల్లెలూయా, హల్లెలూయా. సో మనం ఏ విధంగా ఏ రకముగా జీవించున్నామో మనకిను అలాగనే మనతో పాటుగా మన తండ్రి అయిన యేసుక్రీస్తు వారికి మాత్రమే తెలుసును. అయితే దేవుడు కోరుకునే విధముగా, దేవుడు మెచ్చే విధముగా మనం జీవిస్తూ ఉన్నామా అన్న ప్రశ్న వేసుకున్నట్లయితే ఏ విధంగా జీవించున్నామో దానికి ఇక ప్రశ్నకు మొత్తానికి రెండు కూడా పక్కన పెట్టుకున్నట్లయితే గనక జవాబు మనకి మంచిగా సరైన విధముగా వస్తుంది. అవునంటారా కాదంటారా? ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు అయిపోయినాయండి అంటే మీ యొక్క వయసు కాదని అడగడం లేదు, కానీ రక్షణ పొందిన తర్వాత ఎన్ని సంవత్సరాలు అయిపోయింది అని ఒకవేళ మనం ఒకసారి దాని కొరకు ఒకసారి ఆలోచిస్తే గనక మనకు అర్థమవుతుంది. ఒక 10 సంవత్సరాల, లేదా 25 సంవత్సరాల, లేకపోతే 15 సంవత్సరాల రఫ్ గా ఒక్కొక్కరు చూసుకుంటే గనక 30 సంవత్సరాలు అండి, అంతేనంటారా? ఒక్కొక్కరు 30 సంవత్సరాలు, ఒకళ్ళ 10 సంవత్సరాలు, ఒకళ్ళేమో 20 సంవత్సరాలు, ఒకళ్ళేమో 5 సంవత్సరాలు, ఇంకో కొంతమంది చూస్తుంటే ఎవరు కూడా రక్షణకు పొందలేని వారు కూడా ఉన్నారు. అయితే మనమందరము దేవుడు మెచ్చే విధముగా అనగా దేవునికి ఇష్టపడే విధముగా మనమందరూ కూడా లోకంలో జీవించాలని దేవుడు మనకి చెబుతూ ఉంటున్నారు. నన్ను ఆ విధముగా ఆ రకముగా జీవిస్తున్నామా అంటే ఏ మాత్రమును ఏ ఒక్కరు కూడా ఆ యొక్క ప్రశ్నకు సమాధానమును సరైన విధముగా ఇవ్వలేరు. అంటే దానికి అర్థం ఏంటి? దేవుడు చెప్పిన విధముగా నేను చూస్తూనే ఉన్నాను, భూమి మీద ఏ ఒక్కడైనా సరే మంచిగా లేదా మంచివాడు ఉన్నాడేమో అని చూస్తూ ఉన్నాను, కానీ ఏ ఒక్కడు కూడా మంచివాడుగా లేదా మంచిగా లేడు, బతకడం లేదు, ఆ విధంగా జీవించడం లేదు అని దేవుడే చెప్పేశాడు, ఫైనలైజ్ చేశాడు. దేవుడు అక్కడ ఫైనలైజ్ చేశాడు. దానికి అర్థం ఏంటి? మనం ఇంకొన్ని సరి చేసుకోవాలి, మనం ఇంకొన్ని ప్రాపర్ గా జీవించాలి. దేవుడు చెప్పిన విధముగా, ఎవరు చెప్పిన విధము కాదు, నీ యొక్క ఆలోచన బట్టాను కాదు, కానీ నీ యొక్క తండ్రి యొక్క చెప్పిన విధముగా అనగా నీ దేవుడైన యేసుక్రీస్తు వారు చెప్పిన విధముగా ఈ లోకములో నువ్వు జీవించడం లేదు, నువ్వు ఆ విధంగా జీవించవలసిన వారమై ఉన్నావు. అయితే ఈ యొక్క సంవత్సరములో 24 అప్పటి వరకు వదిలేసేయండి, ఈ యొక్క 25వ సంవత్సరములో ఏ విధంగా జీవించున్నామో ఇక ఇయర్ ఎండింగ్ తోటి అనగా కొన్ని నిమిషములతోటి ఇయర్ అనేది స్టాప్ అయిపోతుంది, ఎండ్ అయిపోతుంది. కాబట్టి అక్కడతోటి మనక ఈ చెడు చూసారా, చెడ్డదానిని అసహించుకొని, ఏంటంటే ఇక్కడ చెడ్డదానిని అసహించుకొని అని కనబడుతూ ఉన్నది. అనగా ఇది మనకి చెప్తూనే ఉంటూ ఉంటాం, బాయ్ 24 బాయ్ అని ఎలాగ కొంతమంది ఇలాగ మనం చూసుకుంటూ కూడా ఉంటాం. కొంతమంది బయట కూడా వాళ్ళు వారి గృహాలు ఎదుట కూడా వాళ్ళు రాసుకుంటూ ఉంటారు, పెయింటింగ్ వేసుకుంటూనే ఉంటూ ఉంటారు. వెల్కమ్ 26 అని, బాయ్ 25 అని ఇలాగ పెడుతూ ఉంటాం. అయితే ఇక సంవత్సరంలో ఎన్నో రకాలుగా సమస్యలు, శోధలు, అలాగే పాపములు మనం చేసినే ఉండవచ్చును కూడాను, ఎదుర్కొనే ఉండవచ్చును కూడాను. ఈ నూతన సంవత్సరంలో మనం అందరూ కూడా విష్ చేస్తూనే ఉంటూ ఉంటాం, వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ అని ఇలాగ అందరికి మనం విష్ చేస్తూనే ఉంటూ ఉంటాం కూడా కదండి. నోటి మాటల వరకే మనం అందరం కోరుకుంటూ ఉంటాం. మన నైజం ఎలా ఉంటదంటే గనక, వాడు అభిరుచి అంతే గనక, వారు ఆశించబడితే గనక ఓర్చుకోదు, ఒప్పుకోదు, అసూయ, ఈర్ష, ఇవన్నీ కూడా మనలో ఉండాలా, ఉండకూడదా? ఉండకూడదు. మరి సంవత్సరాలు అయిపోతున్నాయి సరే మనలో ఇంకొన ఉంచుకుంటున్నావు ఎందుకు? ఈ చెడు కదా, ఇదంతా నువ్వు చెడే కదా, చెడుని ఇంకా ఎందుకు అలా దాచుకుంటున్నావు? అదేమైనా మంచిది అంటారా? మనకి ఏమైనా కొంచెం చూసారా, డబ్బులు దాచుకుంటున్నాం అనుకోండి, ఆ కొన్ని సంవత్సరాలు లేదా కొన్ని దినాలు పోయిన, కొన్ని నెలలు పోయిన తర్వాత రూపాయి రోజుకు రూపాయి, అది రోజు 10 రూపాయలు దాచుకుంటాం అనుకోండి, కొన్ని నెలలు పోయిన తర్వాత లేదా సంవత్సరం పోయిన తర్వాత అనుకోవచ్చు, ఒక పెద్ద అమౌంట్ కనబడుతుంది అనుకోవచ్చు. ఒక చెడు దాచుకున్నట్లయితే కనుక అది ఏమైనా మనకి ఒక పెద్దగా ఒక నిధిలాగా మనకేం కనబడుతుంది, మనకి ఇస్తుందా, వస్తుందా? అలాగే ఉంటుంది, మనకి ఏమైనా ఇస్తుందా? అది మన నాశనానికి మనకి వెళ్తూ ఉంటది కదా.
ఎందుకు మనలో ఇంకును చెడును అసహించుకొనకుండా దాచుకుంటున్నాం, పెట్టుకుంటున్నాం, మళ్ళీ ఉంచుకుంటున్నాము. నా మాట ఏంటంటే గనక నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఈ సంవత్సరంలో ఏ విధంగా జీవిస్తావు, ఏం చేస్తావో నీకు దేవునికి తెలిసింది కాబట్టి అవి దేవుని దగ్గర ఒప్పుకొని ఈ సంవత్సరంలో పూర్తిగా దాన్ని విడిచిపెట్టాలి, దాన్ని మర్చిపోవాలి. దేవునికి క్షమించు ప్రభువా అని దేవుని ప్రాధేయపడి అడిగి, ప్రభువా నేను ఈ విధంగా జీవించి ఉన్నాను ప్రభువా, నీకు వ్యతిరేకంగా నేను జీవించున్నానయ్యా, దయతో క్షమించయ్యా, నాలో ఈ చెడు నేను ఉంచుకొని ఉన్నాను, చెడుతనం కలిగి చెడుతనం పెట్టుకొని నేను ఈ విధంగా జీవిస్తున్నానయ్యా, దయతో క్షమించు ప్రభువా, నాలో ఈ చెడుతనం తీసివేయండి అయ్యా. నువ్వైతే కనుక మంచినే కోరుకుంటున్నా, మంచి నీరునే తాగుతూ ఉంటావే, కొంచెం ఏదైనా కొంచెం దాంట్లో ఏదైనా కలుషితమైనది అనుకో, ఆ నీళ్ళు తాగవు, ఆ నీళ్ళు తీసుకోవు, వాడుకోవడానికి నువ్వు తీసుకోవే. హల్లెలూయా, హల్లెలూయా. గమనించినట్లయితే గనక నిజమైనటువంటి క్రైస్తవుల యొక్క లక్షణాల గురించి ఇక్కడ పౌలు భక్తుడు ఈ విధంగా రామపత్రిక మనం చెప్తున్నటువంటి మాటలన్నమాట ఇవి. నిజమైన క్రైస్తవుల యొక్క లక్షణాలు, నిజమైన క్రైస్తవుల యొక్క లక్షణాలు ఏంటండి అది? చెడుతనమును వారు అసహించుకుంటూ ఉంటారు, వాటికి దూరంగా ఉంటారు, చెడుకి దూరంగా ఉంటారు, చెడు వాడికి, చెడ్డవారికి, చెడుతనమునకు, వీటన్నిటికీ నిజమైన క్రైస్తవులు, నిజమైన దేవుని బిడ్డలు వారికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. మరి మన దేవుడే మరి వాటికి దగ్గరగా ఉన్నాడంటారా? మన దేవుడే వాటికి దగ్గరగా ఉన్నారా? వారికి దగ్గరగా ఉన్నాడా? లేడు కదా. అందుకనే నిజమైన క్రైస్తవులు లక్షణాలు ఏంటంటే కనుక చెడుని వారు ఎంత మాత్రం ఇష్టపడరు, ఆ చెడుతనమును వారు అసహించుకుంటూ ఉంటారు, వారికి దూరంగా ఉంటారు, వాటికి దూరంగా వెళ్ళిపోతూనే ఉంటూ ఉంటారు. మరి చేయవలసింది ఏంటి? మరి నిజమైన క్రైస్తవులు, నిజమైన దేవుని బిడ్డలు మరి ఏం చేస్తూ ఉంటారు అంటే, ఏం చేస్తారండి? మంచి దానిని హత్తుకొని జీవిస్తారు. మరి మంచి దానిని అనగానే ఎవరు, మరి ఏంటి మంచిది అంటే ఏంటండి? ఏమిటి మంచిది? లేదు ఎవరు మంచివారు అన్నట్లయితే గనక మన దేవుడు మాత్రమే మంచివాడు, మన దేవుడు మాత్రమే మంచి వాటిని చేయగలుగుతూ ఉంటాడు, చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుణ్ణి అసహించుకుంటూ, జాగ్రత్తగా వినండి, మన దేవుణ్ణి మనమందరూ కూడా హత్తుకొని జీవించవలసిన వారమే ఉండగా మనం చేస్తున్నటువంటి పని ఏమిటి అంటే గనక మన దేవుణ్ణి అసహించుకుంటూ, మన దేవుణ్ణి దూరంగా పెడుతూ, మన దేవునికి దూరంగా అయిపోతూ, చెడుని ఎంతో మధురంగా ఉంది, చాలా తీయగా ఉంది, చాలా బాగుందిరా, చాలా అందంగా ఉందిరా, ఇది నాకు చాలా ఇష్టం రా అని దానిని ఇష్టపడుతూ, దానికి సమీపముగా అయిపోతూ, దానిని హత్తుకొని జీవించే వారముగానే ఉంటూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక సంవత్సరములో నేను చెప్తున్న మాట ఏంటంటే గనక మీరు ఏ విధంగా జీవించారో దేవునికి మీకు తెలిసింది కాబట్టి ఈ చెడును మీరు అసహించుకొని, అనగా ఇక సంవత్సరంలో చివరి గడియలలో మనం దేవుని పాదం దగ్గర మనం ఉంటాం, మన దేవుని ప్రార్థన చేయమని ప్రార్థన చేస్తూ ఉంటాం కాబట్టి వాటన్నిటిని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలని నేను తెలిసినటువంటి మాట అన్నమాట. అది నూతన సంవత్సరంలో నూతన క్రియలు జరగాలంటే ఏ విధంగా జరుగుతాయి? దేవుడు నీకు నూతన క్రియలు జరిగించాలంటే గనక ఏ విధంగా చేయగలుగుతూ ఉంటాడు? నువ్వు ఏ విధంగా చూడగలుగుతూ ఉంటావు నూతన క్రియలు, నూతన కార్యములను? నీవు పరిశుద్ధపరచబడితే, నువ్వు శుద్ధీకరించబడితే, నువ్వు దేవుడు చెప్పిన విధముగా నువ్వు జీవిస్తున్నట్లయితే మాత్రమే దేవుడు నిన్ను ఇష్టపడి, నిన్ను కోరుకొని నీకు ఎన్నో కార్యముల క్రియలను జరిగించగలుగుతూ ఉంటాడు, చేయగలుగుతూనే ఉంటూ ఉంటాడు. చెడుతమును అసహించుకుంటూ దానిని హత్తుకొని జీవిస్తున్నట్లయితే గనక ఇక రాబోయేటువంటి సంవత్సరంలో కూడా ఎలాగుంటది అంటే గనక ఏమి ఫేస్ చేస్తూ ఉంటామంటే గనక సమస్యలే, శోధనలే. ఈ యొక్క సంవత్సరంలో ఎన్నో సమస్యలు మనం ఎదుర్కొని ఉన్నామంటారా? లేదంటారా? ప్రతి ఒక్కరు ఎదుర్కొని ఉన్నారు కదా.
అయితే ప్రతి ఒక్కరు కూడా చేయవలసినది ఏంటి అంటే గనక, ఇక నూతన సంవత్సరంలో మనం అందరూ కూడా అడుగు పెట్టబోతున్నాం కాబట్టి కొన్ని నిమిషంలో ఏం చేయాలంటే గనక మన యొక్క ప్రతి ఒక్క వాటి అంటూ కూడా ప్రవ్వా నాకు క్షమించు ప్రవ్వా అంటూ వాటిని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి నూతన పరచబడదాము. మనకు ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు అన్నిటిని మనము నూతన పరచుకుందాము. నూతన పరచబడినట్లయితేనే ఖచ్చితంగా నీ జీవితము ఒక న్యూ లైఫ్ అనేదిగా, అంటే ఒక కొత్త జీవితంగా నీకు ఉంటూ ఉంటుంది, అవుతూ ఉంటది. దేవుడు చేస్తాడు ఖచ్చితంగా దాన్ని. ఖచ్చితంగా అప్పుడు నీవు నీ జీవితంలో కొత్త కార్యములు, నూతన కార్యములు దేవుడు చేస్తున్నాడు కాబట్టి నువ్వు తప్పనిసరిగా చూడగలుగుతూ ఉంటావు, చూస్తావు. అప్పుడు నీ జీవితము దేవుళ్ళు ఎంతగా చూసినా, ఏ విధంగా చూసినా, ఏ క్షణం చూసినా సరే సంతోషమే సంతోషమే సంతోషమే. హల్లెలూయా, హల్లెలూయా. యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. త్వరితమున నేను 2 నిమిషాలు నేను మాటలు ముగిస్తాను. 2 నిమిషములు ఇంకా. యోనా గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. ఇక్కడ ఎవరు పశ్చాత్తాపం పొందారండి? ఇక్కడ చూడండి ఒకసారి, చదవండి ఒకసారి, వాక్యం చదవండి ఒకసారి, చూడండి ఒకసారి, మీరు అర్థమైపోతుంది. ఈ నినేవారు తమ చెడు నడతలను మానుకొనగా, ఏంటంటే అక్కడ ఈ నినివే వారు చెడుతనమును మానుకొనగా అంటే మానివేశారు, అంతేనా? అర్థమైందండి? మానుకొనగా ఏంటండి? ఏం దొరుకుతుంది అక్కడ? వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి, వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి అదేంటండి బాబు, మనుషులు పశ్చాత్తపడాలి కానీ దేవుడు పశ్చాత్తపడతాడు ఏంటండి? అంతేనంటారా? సాధారణంగా మనుషులే మనము పశ్చాత్తపడాలి, పశ్చాత్తాప చెందాలి అని మనం చెప్తూ ఉంటాం, వింటూ ఉంటాం, మనం పడుతూ ఉంటాం. అలాగన దేవునికి పాద చెంతకు చేరిన తర్వాత కదండి నిజమైన పశ్చాత్తాపం కలిగి ఉన్నట్లయితే కనుక నూతన మనసు, నూతన హృదయం పొందుకొనగలుగుతూ ఉంటావు, నీ జీవితం నూతన పరచబడుతూ ఉంటది అని విధముగా అనేక విధములుగా, అనేక రకములుగా దైవజనుల సేవకులు చెబుతూనే ఉంటూ ఉంటారు, మనతోటి అంటూనే ఉంటూ ఉంటారు, మనం వింటూనే ఉంటూ ఉంటాం కూడా. అంటే ఏ కారణం చేత దేవుడు అక్కడ పశ్చాత్తాపం చెంది ఉన్నాడు అంతేనంటారా? క్వశ్చన్ మనకు రావాలంటారు అక్కడ ఆ సమయంలో, ఆ సందర్భంలో. అంటే ఏ కారణం చేత అక్కడ దేవుడు ఆ విధంగా అయి ఉన్నాడు అనగా పశ్చాత్తాపం చెంది ఉన్నాడు అని అన్నట్టయితే కనుక నినివే పట్టణ ప్రాంత ప్రజలందరినీ కూడా దేవుడు క్షమించకుండా వారిని ఇంకా నా కోపం, నాకు ఉగ్రత వారి మీద చూపిద్దాం, ఇంకా ఎంత చూసినా సరే నా ప్రేమను వారు ఏమాత్రం చూడకుండా, పట్టించుకోకుండా, లెక్క చేయకుండా నాకు విరోధముగా చెడు తలంపులు, చెడు క్రియలు, చెడు మాటలు, చెడు ఉద్దేశాలు, చెడు క్రియలే కలిగి బ్రతుకుతూనే ఉంటున్నారే, చేస్తూనే ఉంటున్నారే. ఎంత మట్టుగానే సరే నేనంటే భయం లేకుండా పోతున్నదే, భక్తి లేకుండా పోయి పక్కన పెట్టి నేనంటే అసలు కనీసం భయం లేకుండా పోతున్నది. వారికి నచ్చిన విధముగా ఎలా పడితే అలా బతుకుతూనే చేస్తూనే ఉన్నారే. శరీరాశ, నేత్ర జీవడం కలిగి ఈ లోకము ప్రజలందరూ కూడా అవరంగా జీవిస్తూనే ఉంటున్నారే అని దేవుడు తలంచుకొని వారందరినీ అంతమొందించాలని అనుకున్నాడు. అంతే కదండి. ఆ పరిస్థితులు మాత్రమే అక్కడ యోనా గారిని పంపిస్తూ ఉన్నాడు, నినివే పట్టణాన్ని పంపించి ఉన్నాడు దేవుడు అక్కడ. హల్లెలూయా. అది యోనా గారు ఎంతగానో ప్రయాసపడి ఎన్నో రోజులు అలాగా చెప్పగా దేవుడు వాళ్ళలో క్రియలు జరిగించడం అనేది ప్రారంభించాడు, మొదలుపెట్టి ఉన్నాడు. ఆ యొక్క యోనా గారి మాటలు విన్న తర్వాత ఆ నినివే పట్టణ ప్రాంత ప్రజలందరూ కూడా ఏం చేశారండి? అక్కడ వెంటనే ఉపవాసం ఉన్నారు. అంతేనండి. రాజు ఏంటి, జంతువులు ఏంటి, ప్రతి ఒక్కరు, చిన్న బిడ్డలు ఏంటి, ప్రతి ఒక్కరు కూడా ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్కటిని కూడా ఉపవాసం ఉంచారు. అప్పుడు దేవుడు ప్రతి ఒక్కరి ప్రార్థనను ఆలకించి ఉన్నాడు. వారి కన్నులతో, లేదంటే వారి యొక్క కన్నీటితోటి దేవుని పాదాలను కడగగా దేవుడు వారి ప్రార్థనలు ఎంతగానో ఇంకా మైమరిచిపోయి
తన యొక్క కోపాన్ని, తన యొక్క ఉగ్రతను సమస్తాన్ని కూడా ఆ కన్నీళ్లను మొత్తాన్ని అన్ని కూడా చల్లార్చివేయగా, తుడిచిపెట్టగా, వారి పాపములు, వారి అపరాధములు, వారి కన్నీటితో ప్రార్థన చేయకుండా వారి మొత్తం అన్ని పాపాలని, అపరాధాలని కూడా తుడిచివేయగా దేవుడు అక్కడ అప్పుడు ఆ పరిస్థితిని బట్టి, ఆ సమయాన్ని బట్టి అక్కడ వారి యందు పశ్చాత్తాపడి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం చేయవలసింది అదే. ఎందుకంటారు? నాకేంటంటే బాగానే ఉన్నాను కదండి బాబు, ఆరోగ్యం బాగానే ఉంది, నాకు దేవుని కృపలు అంతా బాగానే, సంపత్తి బాగానే ఉంది, నాకు జాబు అన్ని బాగానే ఉన్నాయి అనుకుంటే, మనిషి యొక్క ఆయుష్ 70 లేదా మహా అయితే 70 లేకపోతే 80, అంతకంటే ఎక్కువ ఉన్నా సరే కష్టం. మనిషి యొక్క జీవిత బ్రతుకు ఎలా ఉండదంటే ఆవిరి వంటిదని చెప్తూనే ఉంటున్నారే, మనం చూస్తూనే ఉంటున్నామే, నీటి బుడగ లాంటిదే. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ యొక్క మాటలను మనం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిందిగా నా యొక్క మనవి. రెండవదిగా చూసినట్లయితే గనక కనబడుతున్న విషయం ఏంటంటే గనక, మంచి వారిని లేదా మంచి దానిని మనం హత్తుకొని లోకంలో జీవించే వారుగా ఉండాలి. అనగా మంచి వారొక్కరే, ఆయనే నీ దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే. ఆయన కాకుండా మరి ఎవ్వరునూ ఈ లోకముల భూమి మీద ఏ ఒక్కరు కూడా మంచివాడుగా లేడు, రాలేడు కూడాను, రాబోడు కూడాను. కాబట్టి నువ్వు ఆయనను మాత్రమే హత్తుకొని జీవించేవాడుగా లోకములో ఉండాలి. ఆయనను కాకుండా నువ్వు దేనినైనా సరే హత్తుకొని జీవిస్తున్నట్లయితే నీ యొక్క మార్గంలో అయితే నీకు దారి ఎక్కడికి తీసుకెళ్ళి వెళ్ళబోతున్నదో ఒకసారి నీకు నువ్వుగానే దాని పట్ల ఆలోచన కలిగి ఉండాలి, ఆలోచన చేసుకోవాలి ఒకసారి దాని పట్ల. కాబట్టి గమనించండి, ప్రతి ఒక్కరు కూడా మంచి వాడైనటువంటి మన దేవుణ్ణి ప్రతి ఒక్కరు కూడా హత్తుకొని జీవించేవారుగా ఉందాం. చెడును లేదా చెడు ఆలోచనను, చెడు తత్వమును, చెడు మనస్సును వీటన్నిటి మనము దూరంగా ఉంచి లేదా దూరంగా పెడదాం, వాటికి దూరంగా ఉంచుదాం, దూరంగా పడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2026వ సంవత్సరంలో దేవుడు ఇంకొను మన జీవితాలు, మన కుటుంబాల్లో అనేకమైన నూతన క్రియలను యేసుక్రీస్తు నామములో జరిగించబడును గాక. అటువంటి కృపతో ప్రతి ఒక్కరు నింపబడును గాక. దేవుడు కొద్ది మాటలు మళ్ళీ మీకు దీవించి ఫలించును గాక. ఆమేన్.